రుచికరమైన సాంబార్ కావాలి అంటే షాపుల్లో దొరికే పొడులను వేయాల్సిన అవసరం అయితే లేదండి. చక్కగా మన ఇంట్లో తయారు చేసుకున్న కారం, పసుపు, ఉప్పు, ఇక మునక్కాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, సొరకాయ, దోసకాయ, ఇక ఏ వెజిటేబుల్ అయినా సరే సాంబార్కి చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుందన్నమాట. అవన్నీ కట్ చేసి వేసి కొంచెం చింతపండు గుజ్జు వేసి ముద్దపప్పు వేసి చక్కగా ఒక పావు గంట దాకా మరగబెట్టి వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టి తిన్నామంటే టేస్ట్ అద్దరిపోతుందండి. ఇక బయట దొరికే పొడులను వేసినంత మాత్రాన బీపీ, షుగర్లు వస్తాయి తప్ప నుంచి వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేనైతే ఈరోజు క్యారెట్ దోశ అయితే వేస్తున్నానండి. ఇక చాలామంది క్యారెట్ పేస్ట్, పాలకూర పేస్ట్, బీట్రూట్ పేస్ట్ ఇవన్నీ దోశ పిండిలో, ఇడ్లీ పిండిలో కలిపి చక్కగా వచ్చాయి మా ఇంట్లో ఈరోజు క్యారెట్ దోశలు అని చెప్పేసి 10 మందికి గొప్పగా చెప్పుకుంటాం. వాటిల్లో అసలు విటమిన్స్ ఉన్నాయా పోయినాయి అనేది ఆలోచించము. అప్పుడప్పుడు మన ఇంట్లో తురుము పట్టే